వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉందో డిఫరెంట్‌గా చేయాలనే కాన్సెప్ట్ ఏందంటే, ప్రతి ఒక్క కార్డ్‌ను మనం పెద్ద కార్డ్‌లు ఇస్తుర్రు, చిన్న కార్డ్‌లు ఇస్తుర్రు. కానీ అవి ఎక్కడనో పెడుతుర్రు, చింపేస్తుర్రు. వాటిని మళ్ళీ యూజ్ చేయకుండా పోతుంది. నా ఉద్దేశ్యం ఏందంటే, ఈ యొక్క కీ చైన్ చేయడం వల్ల దీన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక భద్రంగా వాడుకోవచ్చు. కనీసం ఒక పెళ్లి వరకన్నా దీన్ని ఒక దగ్గర పెడితే జాగ్రత్తగా కనిపిస్తది. కీ చైన్ పెట్టడం వల్ల వాళ్ళ వెంట ఎప్పటికి ఉంటది. ఆర్ట్‌ఫుల్‌గా ఉంటదనే ఒక ఉద్దేశంతోని నేను దీన్ని చేయడం జరిగింది. 40 సంవత్సరాల ముందు నేను ఒక ఫోటోగ్రఫీ నేర్చుకొని ఈ రంగంలో చాలా అభివృద్ధి చెందాను. దీంతో నేను ఒక ప్రాముఖ్యత చెందాలని ఈ కళాకారులు అంటే నాకు చాలా అభిమానము. నేను ఏ పెళ్ళికి పోయినా ప్రతి కళాకారులు కనిపిస్తారు. కుమ్మరోళ్ళు గానీ, సాకలోళ్ళు గానీ, మంగళోళ్ళు గానీ ఇలాంటి అన్ని వృత్తులోళ్ళు ప్రతి ఒక్క వివాహంలో కలుస్తుంటాము. వాళ్ళ యొక్క ప్రేమలు, వాళ్ళ యొక్క వృత్తులను ప్రపంచానికి, దేశానికి పరిచయం చేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఉండే. దాన్ని ఒక 25 సంవత్సరంలో వార్షికోత్సవంగా ఆ భాగంలో నేను వాళ్ళందరికీ ఒక కుల వృత్తులను ఒక 65 మందిని తీసుకొని మరియు కొంచెం రంగంలో ఉంటారు కదా కళాకారులు, వాళ్ళని కూడా తీసుకొని మొత్తం ఒక 135 మందికి నేను ఒకే వేదిక పైన సన్మానం చేయబడింది. అది 13 సంవత్సరాల ముందు. ఓకే. అంటే ఆశ్చర్యపరిచే విధంగా మీరు బంధువుల దగ్గరికి ఇది గిఫ్ట్‌గా తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నారు వారు? ఈ కీచైన్ ఏదైతే వెడ్డింగ్ కీచైన్ ఉందో నా బిడ్డది, నా అల్లుంది. ఈ కీచైన్ తీసుకుపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన ముందు ఒక పెద్ద కార్డు ఇవ్వడం జరిగింది. కానీ ఇది చూపించిన తర్వాత ఆ కార్డు రిటర్న్ ఇచ్చేసి ఈ కార్డు తీసుకుని కీచైన్ పెట్టుకున్నోళ్ళు నా వరకు ఇప్పటికి ఒక 150 పైన మంది నాతోని స్నేహంగా కలిసి ఉన్నారు. ఇప్పటికీ నిన్నటికి కూడా వాళ్ళే ఫోన్ చేసేసి ఇగో ఈ కీచైన్ నన్ను గుర్తు చేస్తుంది పెళ్ళి అని చెప్పి కూడా నాకు రాత్రి వరకు కూడా కాల్స్ వచ్చినాయి.